సమయం లేదు మిత్రమా, క్షణక్షణం ఉత్కంఠ. 3 బిల్లులపై సాయంత్రం 6 గంటలకు ఓటింగ్. ప్రధాని మోదీతో కిరణ్ రిజిజు భేటీ. 3 బిల్లుల ఓటింగ్ పై చర్చించారు. అటు హోంమంత్రి అమిత్ షా, స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ బిల్లులపై జరిగే చర్చకు హోంమంత్రి అమిత్ షా మాట్లాడనున్నారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరుగుతోంది. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్షాలు బహిరంగంగా ప్రకటించాయి. ఆలోచించి ఓటు వేయండి, మహిళా బిల్లుకు మద్దతివ్వండి అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేసేశారు. బిల్లును లోక్సభలో ఓడిస్తామన్నారు ఖర్గే. ఇండీ కూటమి ఐక్యంగా ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. ఒక్కో ఎంపీ ఉన్న పార్టీని సైతం సంప్రదించామని తెలిపారు ఖర్గే. రైట్, ఇక లోక్సభలో పార్టీల బలాబలాలను పరిశీలిద్దాం. అధికార కూటమికి 293 మంది ఎంపీలుంటే అటు ఇండీ కూటమిలో 230 మంది సభ్యులున్నారు. వైసీపీ సహా ఇతరులంతా కలిపితే 19 మంది అవుతున్నారు. 4 సభ్యుల బలం ఉన్న వైసీపీ బిల్లుకు మద్దతిచ్చింది. ఇక 3/2 మెజార్టీతో బిల్లు నెగ్గాలంటే 364 మంది ఓటు వేయాల్సి ఉంటుంది. మరి 293 మంది ఎంపీలున్న అధికార పక్షానికి ఇంకా 71 మంది కావాలి. ఎలా సాధిస్తారు? ఇతర పార్టీలను మెప్పించి ఒప్పిస్తారా? బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రణాళికలు రచించారా? క్రాస్ ఓటింగ్ జరుగుతోందని నమ్ముతున్నారా? ఏం జరగబోతోంది? ఓటింగ్లో ఏ పార్టీకి ఎంతమంది బలం ఉందనేది చూడరు. సభకు హాజరైన వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. సో పెద్ద సంఖ్యలో సభ్యులు గైర్హాజరైతే మ్యాజిక్ నెంబర్ తగ్గుతుంది. ఆ రకంగా ఎన్డీఏ బలంతో బిల్లును నెగ్గించవచ్చు. ఇది కూడా అంత సులభమైన పనైతే కాదు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు 98 మంది ఎంపీలున్నారు. సమాజ్వాదీ పార్టీకి 37 మంది సభ్యులున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్కు 28 మంది బలం ఉంది. అటు డిఎంకేకు 22 మంది ఎంపీలున్నారు. ఈ 4 పార్టీలు కలిపితే 186 మంది ఎంపీల బలం పక్కాగా ఉంది. వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశమే కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆ ఆలోచనే రానివ్వరు కూడా. అలాగని గైర్హాజరవుతారా? అది పరోక్షంగా ప్రభుత్వానికి లబ్ధి కలిగిస్తోంది కదా. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆ పని చేయదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పటికే డిఎంకే నల్ల దుస్తులు ధరించి బిల్లు ప్రతులు తగలబెట్టి నిరసన తెలిపింది.